న్యూ టెక్స్ట్ బుక్ 8th క్లాస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లెసన్ ఫస్ట్ పార్ట్ నిన్న అయింది. నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడడం అనేది జరిగింది ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్కి సంబంధించి 2 ట్యాన్జెస్ మిగిలి ఉన్నాయి. థర్డ్, ఫోర్త్. వీటి కోసం మనం మాట్లాడుకోబోయే ముందు, వీటి కోసం వివరించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్గా ఈ పోయంని ఎలా గానం చేస్తే బాగుంటుందో ఒక ప్రయత్నం ఇది. ఈ చిన్న ప్రయత్నంలో భాగంగా మనము పాడుకుంటాం. దీనికన్నా మీరు బెటర్గా పాడొచ్చు, ఇంకా బెటర్గా ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है. सूरज की किरणें आती है, सारी कलियां खिल जाती है. अंधकार सब हो जाता है, सब जग सुंदर हो जाता है. अंधकार सब हो जाता है, सब जग सुंदर हो जाता है. चिड़िया गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. चिड़िया गाती है मिलजुल कर, बहते हैं उनके मीठे स्वर. ठंडी ठंडी हवा सुहानी चलती है जैसे मस्तानी. ठंडी ठंडी हवा सुहानी चलते हैं जैसे मस्तानी. को देते हैं आलस सारा और काम लगता है प्यारा. को देते हैं आलस सारा और काम लगता है प्यारा. सुबह बली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको. सुबह बली लगती है उनको, मेहनत प्यारी लगती जिनको. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. अगर सुबह भी अलसा जाए तो क्या जग सुंदर हो पाए. ఈ విధంగా పాడుకుంటే మనకి చాలా వినసొంపుగా ఉంటుంది. పాడేటప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు, పాడుతూ ఉండగా వినేవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం పాడేటప్పుడు పాట అనేది ఓ శృతిలో పాడుకుంటే బాగుంటుంది. ఎలాగలాగా ఓ పద్యంలాగా అలా పాడుకుంటూ వెళ్ళిపోతే అంత బాగోదు. అది మనకి ఎక్కువ కాలం గుర్తు కూడా ఉండదు. ఇక మూడో పద్యం నుంచి మనము స్పష్టంగా తెలుగులో వివరించుకుంటాం. నిన్న కూడా అదే ప్రయత్నం చేసాం, ఈరోజు కూడా ఆ ప్రయత్నమే చేద్దాం.
పోతే హై ఆలస్య. అయితే మనం ఫస్ట్ స్టాంజాలో చూసుకున్నట్టు ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడతాయో వెంటనే అన్ని జీవుల్లో ఏమైపోతే యాక్టివేట్ బలహీనంగా. మనం నిద్ర లేచిన వెంటనే ఎలా ఉంటాం? చాలా బలహీనంగా ఉంటాం, చాలా సుస్తుగా ఉంటాం, బద్ధకంగా ఉంటాం. ఏ పని చేయాలన్నా అమ్మాయి బ్రష్ చేయాలి ఉండమ్మా ఇప్పుడే చేస్తాం అన్నంత బద్ధకం. బ్రష్ చేయడానికి కూడా, మొహం కొడుకోవడానికి కూడా. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు, కాలకృత్యాలు తీర్చుకోరే బాత్రూమ్ వెళ్ళినంటే ఆడి బాత్రూమ్ వెళ్ళడం కూడా బద్ధకం. అంటే అంత బద్ధకంగా సృష్టి యావత్తు ఎలా ఉంటుంది అంటే బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడతాయో ప్రకృతిలో ఒక్కసారి జీవం వస్తుంది. జీవానికి ఆధారం భూమి మీద ప్రతి జీవానికి పదార్థం తయారవడానికి, పంటలు పండడానికి, మొక్కలు ఎదగడానికి, వేసినటువంటి విత్తనాలు మొలకెత్తడానికి ప్రధానమైనటువంటి భూమిక ఏదంటే సూర్యుడు. ఈ సూర్యకిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడతాయో ప్రతి వస్తువు, ప్రతి మొక్క, ప్రతి విత్తనం శక్తిని ధరించుకొని విత్తనాలు సైతం తన మీద బెడ్డలు కూడా ఇలా ఉన్నా కూడా బెడ్డలు తిరిగేసుకుంటూ మొలకెత్తుకొని వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసుంటారు. ఈ ఎక్కువగా ఇది శనగ పంటలో మనం చూస్తాం. శనగ పిక్కలు వేస్తారు. ఆ పిక్కలు వేస్తే అవి ఎంతెంత బెడ్డలను కూడా ఇలా లేపుకుంటూ వస్తాయి. చిక్కుడు విత్తనాలు కానీ, తర్వాత వరి విత్తనాలు వేస్తారు, ఆకు వస్తారు, ఆకు మళ్ళీ దట్టంగా ఎంతెంత పిల్లల్ని ఇలా లేపేస్తాయి. సూర్యకిరణాలు పడిన వెంటనే అవి ఏం చేస్తాయంటే అంకుర్ అంటే మొలకలు. ఈ అంకురాలు అనేవి ఏవైతే స్ప్రౌట్స్ ఉంటాయో మొలకలు, అవి ఎలా పిల్లల్ని సైతం పెగలించే పడేసే శక్తి అనేది ఎక్కడి నుంచి మొలకలకు వస్తుంది అంటే, మొక్కలకి ఎక్కడి నుండి వస్తుంది అంటే సూర్యకిరణాల నుండి. మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది? సూర్యకిరణాల సమక్షంలోనే జరుగుతుంది, పగటి కాలమే జరుగుతుంది. అంటే సూర్యకిరణాల్లో అంత శక్తి ఉంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడ్డాయో ఈ 2 పద్యాలు మనం చూసుకున్న 3వ పద్యంలో ఏమంటుందంటే, ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడిన వెంటనే పోతే హై ఆలస్యశాల. ఆలస్యం అనే సుస్తు అనే బద్ధకం. బద్ధకం అనేది కార్మికుల్లోన, రైతులలోన, చదివినటువంటి విద్యార్థులనే కార్మికులైనటువంటి మీలోనూ కూడా బద్ధకం ఏమైపోద్ది? సూర్యకిరణాలు వచ్చే అంతవరకు ముసుగేసుకొని నిద్రపోతున్నాం, కానీ సూర్యకిరణాలు వచ్చే టైం అయిపోతుంది. ఇప్పుడు చదువు కార్మికులు, మీరు ఏ కార్మికులు? చదువు కార్మికులు. మీకు మించిన కార్మికులు ఇంకొకరు లేరు. ఈ కార్మికులు ఏం చేస్తారో తెలుసా? ముసుగు తొలగించి ఇక దుప్పట్ల పక్కన పడేసి సూర్యకిరణాలు వచ్చి 6 దాటేస్తుంది, 7 దాటేది, ఇక్కడ పరుగో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి బద్ధకం అంతా పటాపంచులైపోతుంది. బద్ధకం ఏమైపోద్ది? పటాపంచులైపోయి ఇక పరుగులేడుతుంటారు. ఎవరెవరు పరుగులేడుతారు? రాత్రి అంతా పనిచేసి వచ్చినటువంటి మున్సిపాలిటీ కార్మికులు సైతము ఇక తెల్లవారింది కాబట్టి పరిగెట్టాలి. ఇక రైతు కూడా తెల్లవారింది కాబట్టి తన పొలంకు పోవాలి. తన ఎద్దులను పట్టుకొని, పలుగు పార పట్టుకొని, నాగలు పట్టుకొని వెళ్ళాలి. ఇక కాయగూరలు అమ్మేటటువంటి వాడు కూడా ఏం చేస్తాడో తన సైకిల్ తీసుకొని టమాటాలే, వంకాయలే అని ఊర్లంతా పరిగెడతారు. పాలు అమ్మేటటువంటి వాడు పాలు కూడా పట్టుకెళ్ళి ఇంటింటికి ఇస్తుంటాడు. ఇదంతా సూర్యకిరణాలు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో బద్ధకము వెంటనే కోదేతాహై ఆలస్యశాల. బద్ధకం అనేది మనిషి నుండి మలగిపోయి ఇక పనుల్లో నిమగ్నం అవుతాడు. ఔర్ కామ్ లగ్తా హై ప్యారా. పనిని ఇష్టపడి, పనిని ప్రేమించేటటువంటి వాడు పని కోసం పరుగులేడతాడు. ఇక్కడ 2వ లైన్లో మనం చూస్తాం, ఔర్ కామ్ లగ్తా హై, ఇష్టంగా తన పని తాను చేసుకుంటాడు. ఎలాగా? ఇష్టంగా తన పని తాను చేసుకుంటాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే, ఇష్టంగా చేసుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, జబ్ సూరజ్కి కిరణే ఆతి హై तो आलस हो जाता है, तो वो प्यार से अपना काम करता है. ప్రేమతో ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమి మీద పడతాయో, భూమి మీద పడినట్ట ఆలస్య బద్ధకం అనేది తొలగిపోతా అప్పుడు తన పనిని తాను ఇష్టంగా చేయడానికి ఏముంటుంది? తనలో యాక్టివ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇకపోతే సుబహ్ బలి లగతి హై ఉన్కో. ఎవడైతే కష్టపడి పనిచేస్తాడో, కష్టాన్ని ఇష్టంగా భావించి పని చేస్తాడో, తను చేస్తున్నటువంటి పనిని ప్రేమిస్తాడో, తను చేస్తున్నటువంటి పని చదువైనా మరో పని అయినా ఎప్పుడైతే ఇష్టపడతాడో, ఇష్టపడితే ఏం చేస్తాడో? ప్రేమిస్తాడు. ఇప్పుడు మీరు పుస్తకాలను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? పుస్తకాలను మనం ప్రేమించాలి. ఎవడైతే ఈ పుస్తకాలని, చదువుని ప్రేమిస్తాడో ఆ చదువు కూడా వాడిని అంతే ప్రేమిస్తాడు, వాడిని అలాగే పట్టేస్తాడు. బట్టి నాలెడ్జ్ అనేది వాళ్ళలో ఏమైపోద్ది? కొలువైపోద్ది. నాలెడ్జ్ ఏమవుతుంది అమ్మాయి? నాలెడ్జ్ ఏమవుతుంది? కొలువైపోతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది ఎవరిని పట్టేస్తుందో వాళ్ళు మేధావులు అయిపోతారు.
వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగులు అన్నమాట. ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మీరు చూస్తారు, మనం ఎలా వెళ్తుంటే ఆడు తప్పని కారు దిగి వస్తారు, ఆడు కానీ అది కానీ ఇలా దిగుతారు. మేము బాగున్నామంటే అప్పుడేమో శివుడు ముక్తుంటుంది కదా, జాబ్ వచ్చింది ఏమైంది అని అనుకుంటాం. కానీ నీకు తెలియదు, ఆమె శివుడు ముఖ్యం మీకు కనపడింది, కానీ ఇంట్లో కష్టం మీకు కనపడలేదు. స్కూల్లో తను పడుతున్నటువంటి కష్టం మీకు కనపడలేదు. కనబడకుండా ఆమె ఎప్పుడు షో చేయలేదు. వాడు కానీ ఆమె కానీ ఎప్పుడు కష్టపడుతున్నట్టు షోయింగ్ ఇవ్వలేదు. మనం ఏం చేస్తాం, ఒక చిన్న ఉరికి పెద్ద షో, చిన్న ఉరికి. కొందరు కష్టపడుతుంటారు పిల్లలు, నేను చాలా మంది చూస్తాను, ఏ మాత్రం షో ఉండదు. ఎంత కష్టపడినా, ఎంత చదివినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎవరికి చూపించుకోరు. అవసరమైతే చూపిస్తారు, ఎగ్జామ్లో చూపిస్తారు, సారా మేడం ఒక వచ్చిన ఆన్సర్ అయితే అప్పుడు చూపిస్తారు. వట్టి షో కాదు. నీకు ఆ సీముడు ముక్కి 15 సంవత్సరాలు నువ్వు సీముడు ముక్కే చూసే వాడిది, నువ్వు 15 సంవత్సరాలు సీముడు ముక్కే చూసే ఆమెది. కానీ వెనక తన ఇంట్లో సీముడు ముక్కు ఎందుకు కనబడిందో తెలుసా? ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. తను పట్టించుకుందల్లా చదువుని ప్రేమించి, ఎలాగున్నా పర్వాలేదు, బట్టలు ఎలాగున్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, చదువుని ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆమె కారు మీద దిగితే జాబు, మంచి జాబ్ వచ్చి కారు మీద దిగుతుంటే మనకి అంత వింతగా ఉంటుంది. అంటే మీ అంత కార్మికులు ఎవరు ఉంటారు. అందుకే మీరు కష్టపడాలి. ఎవరైతే కష్టాన్ని ఇష్టంగా భావిస్తారో ఎంత వేగం ఉదయం అవుతుంది. నేను ఇది నేర్చిచ్చాను, స్కూల్కి వెళ్ళి సార్ చెప్పాను, చెప్పాను. సుబహ బలి లగతి హై ఉనుకో, వాడికి తెల్లవారంటే ఇష్టం. కొంతమందికి తెల్లవారిందంత కొందరు భయం. ఎవరికి భయమో? పని దొంగలు. ఇప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడు, లేదా ఒక కార్మికుడు ఉన్నాడు, వాడికి తెల్లవారిందంత భయం. ఎందుకు? వాడికి పని ఇష్టం లేదు. పని అంతే బాధకం, పని అంతే బాధకం, పని అంతే ఇష్టం వాడు కొంతమంది. అందుకే తెల్లవారిందంత గుండెలు జారిపోతాయి. సచ్చినామరా బాబు, ఎవరు చేస్తారు ఈ పని అని గుండె జారిపోతుండదు వాళ్ళకి. కొంతమందికి ఈవేళ తెల్లగారినంత, అన్న ఈవేళ బడికి వెళ్ళాలి, కొన్ని వేళ సెలవే కనలేదా సారు, సెలవే కనలేదా, ఈవేళ సెలవు అయిపోతుండిపోతుంది. అంత సరదా సెలవ. ఒరే నువ్వు మెసేజ్ చూడలేదు వాట్సాప్లో, హిందీ సార్ ఏమో ఈవేళ సెలవని పెట్టా, సెలవా! ఎంత ఆనందమో, ఎంత సంతోషమో కదా. వీళ్ళందరూ ఎవరంటే చదువు అంటే ఇష్టం లేని వాళ్ళు, పని అంటే ఇష్టం లేని వాళ్ళు. వీళ్ళందరికి కూడా ఏమైపోద్ది, లేకపోతే బాగుంటుంది. కానీ ఎవడైతే చదువు అంటే వాడికి ఇష్టమో, పనికి వెళ్ళేటటువంటి వాడికి పని అంటే ఇష్టమో, రైతుకి పొలంలోకి వెళ్ళాలి, ఎంత వేగం వెళ్ళి నేను పొలాన్ని చదువు చేసి నేను వేసిన విత్తనాలు మొలకెత్తేలేదో ఉదయాన్నే వెళ్ళి చూడాలని. ఇది ఈ కత్తిలో అందరూ విత్తనాలు వేసి ఉంటారు పొలాలు. రైతులకు ఆరాటం ఉంటారు. నేను ఉదయం వెళ్ళి ఆ పొలం, ఆ గడ్డ దిగు ఒక పొలం చూడు, ఆ పొలము విత్తనాలు వేసి 4 రోజులు అయిపోయింది, మొలకెత్తలేదో చూడలేదు, ఎంత వేగం ఉదయం అయితే నేను ఆ పొలంకే చూడాలి. ఆరాటం రైతుకి ఆరాటం ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఉదయం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత వేగం ఉదయం అవుతుంది ఆ పొలంకి వెళ్తాడు. అక్కడక్కడ గడ్డి ములిసిపోయింది, ఆ గడ్డి చేస్తాడు. అది ఎవరికి ఉంటుంది? ఎవరిలో ఆ తపన, ఆ తాపత్రయం ఉంటుందంటే, సుబహ బలి లగతి హై ఉనుకో, మెహనత్ ప్యారీ లగతి జిన్కో. ఎవడికైతే కష్టం అంటే ఇష్టమో, ఎవడైతే విద్యార్థి దశలో ఇప్పుడు కష్టం అంటే ఇష్టంగా భావిస్తాడో వాడే విద్యార్థి దశ అయిన తరువాత ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఎవడైతే చదువుని కష్టంగా భావిస్తాడో, ఇష్టంగా భావించరో, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా వాళ్ళ జీవితం తర్వాత 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నరకం చూస్తారు. ఎందుకంటే ఇది పనికి వెళ్ళలేదు, ఇది చదువులో పనికి రాలేదు. అమ్మాయిలకైతే మంచి సంబంధాలు రావు, అబ్బాయిలకైతే పెళ్ళిళ్ళు కావు. ఘోరమైనటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితి రాకూడదంటే మనం ఏం చేయాలంటే, చదువు అనే పనిని, మన పని ఏంట్రా, చదువు అనే పనిని ఇష్టంగా భావించినట్లయితే, ఎంతవరకు మీరు భావించలేదు అనుకుందాం, ఎంతవరకు మీకు చదువు అంటే భయం అనుకుందాం. ఈ రోజు నుంచి మీరు ఎంత వేగం, ఇదిగో వేకుని లేస్తాను, వేకుని లేచి చదువుతాను, రానిదన్నీ చదువుతాను, గంట చదువుతాను. ఎందుకు రాదు? మనిషి అన్నవాడు తలుచుకుంటే ఏదైనా చేయాలి. మనిషి అనుకోవాలే కానీ
చేయగలరు. మీరు చూడదు కాబట్టి సింపుల్గా ఏ సబ్జెక్టు భయమో మీరు టైం టేబుల్ వేసుకొని చదవండి. గోడ మీద అంటించాలి టైం టేబుల్. ఒక్కొక్క సబ్జెక్టు అరగంట వేసుకోండి. ఈ అరగంటలో ప్రతి సబ్జెక్టు తీయండి. ఇంట్రెస్ట్గా ఒక నెల టైం తప్పకుండా తీయండి. ఎందుకు చదువు రాదో చూడండి. రోజు ఒక కుక్క ఈదిలో ఉంటుంది, అది పట్టుకోవాలని మీరు ప్రయత్నిస్తుంటారు, అది ఎప్పటికీ దొరకదు. ఒక పొరపాటు పట్టి కానీ రోజు దానికి మంచిగా చేసుకున్నాం బిస్కెట్ ఏదో వేస్తుంది. ఓ 10-20 రోజులు ట్రై చేస్తే అదే ఓ 4 రోజుల తర్వాత నీ చూసిన వెంటనే ఎలాగ తాపుకొని వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? చదువు కూడా తోక జాడించుకొని నీ దగ్గరికి వచ్చేస్తుంది ఒక 4 రోజుల కష్టం. ఒక క్రూరమైనటువంటి కుక్కే నీ దగ్గర వెంట పడినప్పుడు నీ దగ్గరికి పరిగెత్తి వచ్చి తోక ఊపుకుంటూ వచ్చినప్పుడు చదువు ఎందుకు రాదు అంటే మనం ఇష్టంగా భావించడం లేదు కాబట్టి. ఎలా భావించడం లేదు? ఇష్టంగా భావించడం లేదు కాబట్టే రావట్లేదు. ఈ రోజు నుంచి ఇష్టంగా భావిద్దాం. వేకువ జాము కోసం ఎదురు చూద్దాం. వేకువ జామును కొన్ని సబ్జెక్టులు చదవడానికి ఆరాట పడదాం. చేద్దామా? చెయ్యండి, అద్భుతాలు మీరు చూస్తారు. 15 సంవత్సరాల తర్వాత ఆ కారు మీరే దిగాలి. ఆ సీముడు ముక్కుదయ్యే కాదు, మనము దిగాల కారు. ఎవరు దిగాలి? అది ఆ కాన్ఫిడెన్స్తో ఉంటే మనం చదువుని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. పనిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అప్పుడు మెహనత్ ప్యారీ లగతీ జినుకో. మనకి పని అంటే అప్పుడు ఏమవుతుంది? చదువు అనే పని మనకి ఇష్టపడ్డాం అనుకో అసలు కష్టమే ఉంటుంది. చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, తెలివైన పిల్లలు ఎందుకు అయ్యారు? వాళ్ళు ఫస్ట్ నుంచి పొట్టగాన అప్పటి నుండి తెలివి పోదాలు. వాళ్ళు పని అనే చదువుని ఇష్టంగా భావించుకొని చిన్నతనం నుండి ఇక్కడికి వచ్చారు 8th క్లాస్ వరకు. కాబట్టి వాళ్ళకి చదువు ఈజీ అయ్యింది, వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యారు. ఇక నుండి మీరు కూడా ప్రయత్నిస్తే మీరు తెలివైన వాళ్ళు అవుతారు. ఎందుకు అవరని ఎంతోమంది పనికి మాలిన వాళ్ళు కూడా, కొంతమంది టీచర్లు, కొంతమంది గొప్ప వ్యక్తుల మాటలు ఏదో ఒక క్లాసులో వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఆ రోజు నుంచి ప్రయత్నించారు. అద్భుతాలు చూశారు. మీలో కూడా అద్భుతాలు చేసేటటువంటి తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. కష్టపడితే మీరు కూడా చేయగలరు. లాస్ట్ పద్యాన్ని మనం చూద్దాం. మెహనత్ సబ్సే. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మెహనత్ సబ్సే అచ్చా గుణ. అచ్చాకి విలోమ శబ్దం బొరా. అచ్చాకి విలోమ శబ్దం ఏంట్రా? మెహనత్. ఇక్కడ అద్భుతమైనటువంటి లైన్, మహా అద్భుతమైనటువంటి లైన్. ఒక మనిషికి తన జీవితానికి సరిపోయే మాట. ఒక మనిషి తన జీవితానికి సరిపోయే ఏట మాటట? మెహనత్ సబ్సే అచ్చా గుణ హై. మెహనత్ సబ్సే అచ్చా గుణ. మెహనత్ మానే పరిశ్రమ, కష్టపడడం అనేది అత్యుత్తమమైనటువంటి గుణం. మనిషికి ఏంటి కావాలరా? కష్టమే. ఎవడైతే కష్టపడతాడో వాడే సుఖపడతాడు. ఎవడు కష్టపడతాడో కష్టపడని వాడికి తిండి తినే హక్కు కూడా లేదని ఆనాడు పెద్దలు చెప్పారు. మనం ఏ రోజైతే కష్టపడటం లేదో ఆ రోజు మనము అన్నము తినడానికి కూడా అర్హులము కాదు. ఎవడైతే కష్టపడతాడో పెద్దయిన తర్వాత వాడే సుఖపడతాడు. అర్థమవుతుందా? అందుకే గుణాలు చాలా గుణాలు ఉన్నాయి. అందులో ఇది ఒక అత్యుత్తమమైనటువంటి గుణం. ఏ గుణం ఇది? మెహనత్. ఏ గుణం అమ్మా ఇది? మెహనతే అత్యుత్తమమైన గుణం. మెహనత్ అంటే కష్టపడ్డ. ఇప్పుడు పిల్లలైనటువంటి మీకు కష్టం ఏంటి? మీ కష్టం ఏంటి అంటే మీ కష్టం ఏంట్రా? చదువుకు మించిన కష్టమైన పని లోకంలో ఏదీ లేదు. ఉదాహరణ, మీకు ఆవులు కాచుకోమంది హ్యాపీగా కాచుకోండి. హ్యాపీగా కూర్చో అలా చూసుకోండి. ఆవులు చాలా హ్యాపీ.
పనికి వెళ్ళు, బడ్డీకి వెళ్తాను చాలా మంది పేరెంట్స్ ఎంత హ్యాపీగా వెళ్తున్నారు, నేర్చుకుని వెళ్తాను రా అప్పుడే పూకుంటాను, లిట్టు కొట్టుకుంటాను కదరా, ఎంత హ్యాపీయో. కానీ ఒక ఉద్యోగస్తుడికి, ఒక సాఫ్ట్వేర్, ఒక ఇంజనీర్కి, ఒక డాక్టర్కి వచ్చిన పేర్లు వస్తుందమ్మా? వస్తుందా? పిక్కలు కొట్టుకున్న వాళ్ళకి అదే. వాళ్ళంతా హ్యాపీగా మీరు ఉండగలరా? ఉండలేరే. మరి ఆ డాక్టర్ అన్ని కోట్ల రూపాయలు సంపాదించి లగ్జరీ కార్ల మీద మంచి బీటైపిల్లో ఏసీ రూముల్లో ఉంటున్నాడే. ఈ పిక్కల కొట్టుకులు ఏం ఉండలేకపోతారు అంటే వాళ్ళు అప్పుడు కష్టపడాలి. ఏం చేయలేదురా? అప్పుడు కష్టపడలేదు, ఇప్పుడు కష్టపడాలి. ఎప్పుడు వరకు కష్టపడాలా? అంటిల్ డెత్, చావు వరకు కష్టపడాలి. ఇప్పుడు విద్యార్థి దశలో ఎవడైతే కష్టపడడో, విద్యార్థి దశలో తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించేసి మీకోసం పడరాని పాటలు పడి బాధపడి మిమ్మల్ని ఎంతవరకు చేస్తారు, ఎక్కడితో వదిలేరు. మీరు చదివినంత వరకు చదివిస్తారు, చదివినట్టు మీరు నటిస్తారు, కానీ చదువు ఏమి ఉండదు. డిగ్రీలు కూడా అయిపోతాయి. ఆ తర్వాత దేనికి పనికిరారు. కారణం ఏంటంటే లోపల సబ్జెక్ట్ ఉండదు. ఎందుకు సబ్జెక్ట్ లేదంటే కష్టపడి. ఇంకా ఎవరికో ఒక పనికి వాళ్ళకు, ఎవరికో ఒక దిక్కుమాల దానికి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ. అక్కడ నౌకరు చేయాలా, ఎవరితో కూలికి వెళ్ళాలా, లేదు ఎక్కడో కంపెనీలు పనికి వెళ్ళిన చిన్నపాటి జాబులే, ఉద్యోగమే పేరుకి ఏంటమ్మాయి జాబ్. ఎక్కడ జాబ్ ఎంత? 15,000, 20,000, 30,000. ఇంటి ఎంత? 15,000. మిగిలింది ఎంత? 15,000. వెళ్ళి రావడానికి బస్సులకి ఛార్జీలు ఎంత? అందుకని 6,000. మిగిలింది ఎంత? 6,000. గ్యాస్ ఎంత? బియ్యం ఎంత? ఉప్పు ఎంత? ఇవన్నీ పోగా మిగిలింది ఎంత? అప్పు మిగులుతాయి. ఇది జీవితం. మీరు హైదరాబాద్ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా అని మెహనత్ సబ్సే అచ్చా ఉన్నాయి. ఎవడైతే విద్యార్థి దశలో, ఇది ఈ లెసన్ మీకోసమా పిక్కలు కొట్టుకున్న వాళ్ళ కోసమా? చెప్పండి. మీకోసమే కదమ్మా, కంప్లీట్గా మీకోసం. ఇప్పుడు మీకోసమైనప్పుడు ఇప్పుడు మీరే వినాలి. ఎవరు వినాలరా? మీరే వినాలా. మీరే దాన్ని మీ జీవితంలోనికి అన్వయించుకోవాలి. మెహనత్ సబ్సే అచ్చా. ఇప్పుడు విద్యార్థి దశలో ఎవడైతే కష్టపడడం తరువాత ఒక 20 సంవత్సరాలు, అంటే మీకు 20వ సంవత్సరం వచ్చేనా? ఇప్పుడు ఎన్నో సంవత్సరం మీకు? 13. 20లో 21లో 13 తీయండి. 21లో 13 ఎన్ని ఉంటాయి? 7 లేదా 8 సంవత్సరాలు. అక్కడితో మీ చదువులు సరి. మరి ఏ చదువు ఉండదు. ఉంటుందా? కేలు కథం దుకాణం పంపి ఏదో ఒకటి అయిపోవాలి, ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి పెళ్ళో పేడంతము ఏదో ఒకటి. ఇక ఆ రోజు నుంచి మిగిలినటువంటి సంవత్సరాలు, మీరు బతికిన సంవత్సరాలు, బతికిన సంవత్సరాలు ఏవైతే ఉంటాయో 60, 70 బతుకుతారు. అక్కడ వరకు కూడా కష్టం. ఏంటి? నరకం చూడాలి, బాధలు చూస్తారు లేదు. అంటే ఇప్పుడు కష్టపడకపోతే అప్పుడు జీవితాంతం కష్టపడాలి. అందుకే మీ అమ్మ నాన్న అంటుంటారు, అమ్మ చక్కగా చదువుకోయా, నువ్వు నాలాగా అవకం నాయన అని అన్నం లేదా మీ అమ్మ నాన్న? అంతరా అన్నం లేదా? వాళ్ళ బాధలేట అనిపించి పాపం మీరు మంచి డ్రెస్ కొనమంటే కొనలేకపోతున్నారని వాళ్ళు ఎంత కుమ్ములిపోతున్నారో మీకు చెప్పలేదు. మీరు ఒక మంచి బట్టలు ఏవో కొనమంటే కొనలేక లోపల ఏడుస్తున్నారు మీ అమ్మ నాన్న. ఎందుకు కొనలేకపోతుందంటే నా స్తోమత ఇంతే. మా పాప మనస నోరిడిసి అడిగిందమ్మ, కొనలేకపోతున్నాను లోపల ఏడ్చుకుంటాను. మీరు మీ పిల్లలు భవిష్యత్తులో అడిగితే మీరు అలాగే ఏడుస్తారా? ఆ బాధే మీరు పడతారా? అందుకే మీ అమ్మ అంటే మీ నాన్న అంటే మీరు నాలా నవ్వకండి, అమ్మ చక్కగా చదువుతుంది. విన్నారు కదా, చాలాసార్లు వింటున్నారు కదా ఈ మాట. మరి ఇన్నిసార్లు ఇనిన మీరు ఎందుకు చదువు అనే కష్టాన్ని ఇష్టంగా కొనసాగించట్లేదు? ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచించండి, మీకు సమాధానం వస్తుంది. ఇక మీ ఇష్టం. आलस చూడండి, मेहनत सबसे अच्छा गुण है, आलस बहुत बड़ा दुर्गुण है. आलस सुस्त, సోమరితనం. ఆలస్ బహుత్ బడా దుర్గుణ హై. ఈ లోకంలో ఈ మానవుడు ఉండేటటువంటి ఈ భూమి మీద అత్యంత దుర్మార్గమైనటువంటి,
అత్యంత చెడ్డ గుణం ఏదైనా ఉంది అంటే అది బద్ధకం అంట. ఏట్రా? బద్ధకము పరమ దరిద్రం అంట. పెద్దలు అంటుంటారు బద్ధకము పరమ దరిద్రం. దరిద్రం అంటే ఏంటి? పేదరికం. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే బద్ధకమైనటువంటి మనుషులు ఉంటారో ఆ ఇల్లు దరిద్రం అయిపోతుంది, పేదరికంతో నిండిపోతుంది. ఏ స్కూల్లో అయితే విద్యార్థులు బద్ధకంతో ఉంటారో ఆ స్కూల్ నాశనం అయిపోతుంది. మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాఠశాల, బద్ధకం లేనటువంటి వారు చదివినటువంటి ఉన్నతమైన పాఠశాల పలాస గవర్నమెంట్ హై స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల. కానీ ఈరోజు బద్ధకస్తులు ఎక్కువైపోయారు. బద్ధకస్తులు ఎక్కువైపోవడం వల్ల మంచి పేరు కూడా ఏమైపోయిందంటే నాశనం. కానీ ఈ రోజు నుండి మంచి పిల్లలైనటువంటి మీరందరూ ఏ పిల్లలు? నిజమేనా? ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమే. అయితే అత్యంత చెడ్డ గుణం ఏదంట? ఇంటి దగ్గర చదవాలని మనసు ఉంటుంది, కట్టుకొని పడుకుంటా, ఏకున్నా లేచిపోతాను అన్నావు కదా అమ్మ, లేపి ఉండే ఇప్పుడే నేను ఎంత అయిందా 5:30 మరొక అరగంట పొద్దు లేచిపోతుందని ఏకు నేను 8కి లేచిపోతాను. ఎంత లేచిపోతే అని అప్పుడే ఉన్నాను. ఎప్పుడు లేచితే అప్పుడే నేను ఆ ఏపుని లేచిపోయి బాత్రూమ్కి వెళ్ళింది కొంత, ఎల్లందు కొంత, చేసింది కొంత, తోమింది కొంత, తోమందు కొంత, పామింది కొంత, పామందు కొంత, పదో స్కూల్కి బతకిస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తుంటారో లేనిపోయి బాంబులు వేసేస్తుంటారు. సారో మేడం ఆలు క్లాస్ చెప్పలేరు, వండలేరు, పక్కన ఉన్న వండలేరు. అంత దరిద్రమే. అంటే చూసారా, సింపుల్ గా చూడండి, మనం ఒక్కదానికి బద్ధకం పడితే జీవితం ఎలా తయారైపోతుంది అంటే, బద్ధకం అనేది ఎలాంటిదట? అన్నింటికంటే చెడ్డ గుణం ఎదురా విద్యార్థులకి బద్ధకం అనేది ఉండదు. అందుకే రెసిడెన్స్ స్కూల్స్ ఏవైతే ఉంటారో పిల్లలు అక్కడే ఉంటారు కదా, వార్డెన్స్ అక్కడే ఉంటారు, పీడీలు అక్కడే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వేపున 5 గంటలు లేపి కొంచెం రన్నింగ్ చేయిస్తారు, యోగా చేయిస్తారు. ఎందుకు ఇవన్నీ చేయిస్తారంటే, ఎందుకు? బద్ధకము పోవడానికి పనులు చేయిస్తారు. అగర్ సుబహ్ భీ ఆలస్ జాయే, ఒకవేళ మనం బద్ధకం చేస్తాం కదా, మనుషులమైన మనం బద్ధకిస్తాం కదా, మనలాగే ఒక్కరోజు సుబహ్ అంటే ఉదయం, ఒకవేళ రాత్రి అయింది, రాత్రిలో ఉన్నాం, తెల్లవారి అంటే సూర్యుడే ఒకరోజు బద్దకించాడు అనుకో, నేను ఎందుకు వెళ్ళాలి, నాకు బద్ధకంగా ఉంది అని అనుకున్నాడు అనుకో, ఉండిపోయాడు అనుకో, ఏమైపోతురా? అగర్ సుబహ్ భీ ఆలస్ జాయే, ఒకవేళ సూర్యుడు కనుక బద్దకిస్తే తో క్యా జగ సుందర పాయే, ఈ ప్రపంచానికి వెలుగు ఉంటుందమ్మాయి. వెలుగు లేకపోతే ప్రపంచం అందంగా కనబడుతుందా? అసలు ప్రపంచమే చీకటమయమైపోతుంది. సూర్యుడు ప్రతిరోజు బద్దకించుకుంటూ పరిగెడుతున్నాడు. మీరు చీమలు చూడండి, రాత్రి కూడా పనిచేస్తుంది. చీమలు ఎప్పుడైనా పడుకోవడం చూసాం అమ్మాయి, రాత్రి కూడా పనిచేస్తుంది, ఏవో మాస్తుంది, తిండి గింజలు మాస్తుంది. చీమలు రాత్రి కూడా పడుకోవే. మనం పడుకోవద్దని అనట్లేదు, నిద్రపోవద్దని అనలేదు, లిమిటెడ్గా నిద్రపోండి. మీరు పిల్లలు కాబట్టి 8 గంటలు పడుకోవాలి, 8 గంటల నిద్ర మీకు. మరి మిగతా టైంలో మొబైల్ చూడటం కానీ, టీవీలు చూడటం కానీ తక్కువ మాత్రంలో చూసి చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, అంటే మీ జీవితంలో సూర్యకిరణాలు అనేవి ఇలా మీ నుండి సూర్యకిరణాలు రావాలి. ఏ సూర్యకిరణాలు? మీకు మంచి జాబ్ అనే సూర్యకిరణాలు, మంచి తెలివితేటలనే వెలుగు. మీరు ఒక వెలుగుగా ఉండాలి మీ ఇంటికి. మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉండాలి? ఒక వెలుగుగా ఉండాలి. స్కూల్లో మీరు ఒక వెలుగుగా ఉండాలి. అంటే మంచిగా చదివితే మీ నుండి నాలెడ్జ్ వస్తే అదే వెలుగు, మీరు బాగుపడి జాబ్ వస్తే అదే వెలుగు. ఆ వెలుగు మీ అందరిలో చూడాలని నేను అనుకుంటున్నాను. నా మాట మీరు నెరవేరుస్తారా? నెరవేరిస్తే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.